హలో గాయస్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ఏ ఇన్సైట్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం C++లో నెస్టెడ్ ఇఫ్ అనే కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాం. నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్, తర్వాత ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్స్ గురించి నేర్చుకున్నాము. సో వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని గురించి కొంచెం నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు వైల్ లూప్స్ అంటే ఏంటిది, సో వైల్ లూప్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, సో దానికి సింటాక్స్ ఏంటిది, అండ్ అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ తోటి సో ఈ వీడియోలో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి C++లో మనం ఏంటంటే వైల్ లూప్స్. ఓకే, సో వైల్ లూప్స్ అనేది ఎందుకు వాడతాం అంటే ఫస్ట్ సింటాక్స్ ఇటు, తర్వాత ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకొని ఇటు వర్క్షీట్ లెక్క తీసుకుందాం. సో సింటాక్స్ అంటే వైల్ అని ఇచ్చేసి, సో ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చేసి, తర్వాత ఇది ఒక సింటాక్స్ ఉంటుంది. సో ఇందులో కండిషన్ ఉంటుంది, కండిషన్. ఓకే, సో ఇవి ఎందుకు యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం అంటే, సో ఫస్ట్ వైల్ అనేది మనకు ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఇటరేటివ్ పర్పస్. అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం ఒక కండిషన్ ఇస్తాం. సో ఆ కండిషన్ అనేది ఎప్పుడైతే అంటే ఎప్పటి వరకు సాటిస్ఫై అవుతుందో అప్పటి వరకు మాత్రమే అది లూప్లో రన్ అవ్వాలి. లూప్ అంటే ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ ప్రింటింగ్ ఆఫ్ 10 నెంబర్స్ ఫ్రమ్ 1. ఓకే, 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి. సో దానికి ఏం చేస్తావు, 1 2 3 4 5 6 7 8 9 10. సో ప్రతిసారి ప్రింట్ 1, ప్రింట్ 2 అంటే Cout, ప్రింట్ 3 అని ఇవ్వలేం. ఇలా ఇవ్వడం బదులు ఒకటే లైన్లో ఒక ప్రోగ్రామ్ అనేది రాసి, సో 1 2 3 లైన్లో ఇది కంప్లీట్ చేస్తే ఎలా ఉంటుంది. ఓకే, సో ఒకసారి రాస్తే ఇదంతా ఈజీగా అయిపోతుంది. సరే ఇప్పుడు 2 3 వరకు అయితే రాయొచ్చు. అదే ఫర్ సపోజ్ 1000 లైన్స్ ఉంటే ఇప్పుడు 1 to 1000 వరకు రాయాలి అంటే ఎలా రాస్తారు. సో అదే 3 లైన్లో రాస్తారు కోడ్ అంటే ఈజీయే కదా. సో ఏది చూస్ చేసుకుంటారు, ఇదా అదా అంటే మ్యాక్సిమం అందరూ ఏది చూస్ చేసుకుంటారు, ఇదే చూస్ చేసుకోవాలి. అండ్ ఇది ఎలా రాయాలి అంటే ఇది లూప్ అంటే ఇప్పుడు దీనికి లూప్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు, సో ఇప్పుడు ఇట్లా ఇచ్చినాం కదా. సో ఇప్పుడు ఇందులో ప్రోగ్రామ్ అనేది రాస్తాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఇది లోపలికి వచ్చేసి ఈ లూప్ ఇదిలో ఉన్న ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడికి అయిపోయినాక ఇప్పుడు తర్వాత మళ్ళీ కండిషన్ ఇక్కడికి వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో వస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుని ఇది ఓకే అయితే మళ్ళీ ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది సెకండ్ టైం. తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. సో ఇలా ఒక లూప్లో ఇది రన్ అవుతా ఉంటుంది. సో ఇది కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు ఇది అనేది మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా ఒక లూప్లో ఇదంతా రన్ అవుతూ ఉంటుంది. సో దీన్నే లూప్స్ అంటారు. ఇందులో 3 టైప్స్ ఉంటాయి, వైల్, డూ వైల్, ఫర్ లూప్. సో ఇవి మ్యాక్సిమం మనం యూజ్ చేసుకున్న లూప్స్. సో దీనికి మనం ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాం. సో వైల్ కండిషన్ ఏంటిది, ఇక్కడ మనకు n నాట్ ఈక్వల్స్ టు 11. ఓకే, 11 ప్రింట్ n, తర్వాత n++. ఓకే, ఇక్కడికి ఒకటి కండిషన్ అనేది ఒక స్టేట్మెంట్ అనేది 2 స్టేట్మెంట్స్ అనేది అంటే 2 లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది మనం ఇచ్చేసినాం. సో ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు మనం ఇక్కడ n ఈక్వల్స్ టు 1 ఇచ్చినాం. ఓకే, 1 ఇచ్చేసి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ప్రింట్ చేద్దాం అనుకుంటే సో ఇప్పుడు మనకి ఏంటిది ఫస్ట్ అనేది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పరంగా సో ఇందులో ఏంటంటే n ఈక్వల్స్ టు 11 అంటే అప్పుడు మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు సో ఈక్వల్స్ టు 11 ఇక్కడ 11 అనే ఉంటే మాత్రమే ఈ లోపలికి ఎంటర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ నేను మెన్షన్ చేసింది ఏంటిది, n నాట్ ఈక్వల్స్ టు 11 అని మెన్షన్ చేసిన. సో 11 కాకుండా ఏ నెంబర్ వచ్చినా కానీ ఇందులోకి యాక్సెస్ ఉంటుంది, ఇందులోకి ఎంట్రీ పాయింట్ అనేది ఇస్తుంది అది. సో 11 అంటే మాత్రం ఏం చేస్తుంది అంటే ఇది రిజెక్ట్ చేస్తుంది. సో ఇది ఈక్వల్స్ టుకి నాట్ ఈక్వల్స్ టుకి డిఫరెన్స్. సో ఓకే, సో ఇప్పుడు మనం ఏంటిది n ఈక్వల్స్ టు 1 అన్నాం కాబట్టి n ఈక్వల్స్ టు 11 అంటే 11 అని చెక్ చేసుకుంటుంది. 11 కాదు అంటే మాత్రమే ఎంటర్ అవుతుంది. 11 అంటే అది ఎంట్రీ ఇవ్వదు. సో 11 కాదు. ఓకే, n ఈక్వల్స్ టు 1 కాబట్టి
సో మనం ఏం చేసినాం, సి అవుట్ అంటే ప్రింట్ అనే స్టేట్మెంట్ కదా, సి అవుట్ 1 అంటే ఎన్ అంటే ఏంటిది 1, ఫస్ట్ మనం 1 తీసుకున్నాం. ఓకే 1 అనేది ప్రింట్ చేసింది. ప్రింట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏం చేద్దామంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఇద్దాం, ఇక్కడ ప్రింట్ వాల్యూ ఇద్దాం. ప్రింటింగ్ అనేది ఇక్కడ అవుతుంది. ఎన్ వాల్యూ అనేది ఇప్పుడు ఫస్ట్ 1 ఉన్నది కదా, ఇక్కడ మనకు 1 ఉన్నది. సో 1ని మనం ప్లస్ ఇద్దాం. ప్లస్ అంటే ఇప్పుడు n = n+1 చేసేది ఒక షార్ట్ కట్లో మనం ఇలా రాసినాం. సో అంటే ఇప్పుడు ఎంత, ఫస్ట్ 1 ఉండే కాకపోతే 2 అయింది. ఓకే ఫస్ట్ 1 ఉండే తర్వాత 2 అయింది. 2 అయినాక తర్వాత ఇక్కడికి అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ ఇక్కడికి అయిపోయినాక మళ్ళీ ఇక్కడికి వస్తుంది ప్రోగ్రామ్. ఓకే వచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు n అనేది ఇక్కడ 2 ఇచ్చినాం మనం. 2 అనేది 11కి ఈక్వల్ అయితే అంటే n = 11 అంటే కాదు, 11కి ఈక్వల్ అయితే అంటే 11 అయితే మాత్రమే లోపలికి అలో చెయ్యము. 11 కాకపోతే అది ఏ నెంబర్ అయినా కానీ అలో చేస్తాం. ఓకే సరే అయిపోయింది. 11 కాదు కాబట్టి సో మళ్ళీ మనం ఏం చేస్తే ఇక్కడ ప్రింట్ n అని ఉన్నది. ప్రింట్ ఇప్పుడు ఏంటిది 2 అయింది కాబట్టి ఇక్కడికి 2 ప్రింట్ చేస్తుంది. ఓకే 2 ప్రింట్ చేసి మళ్ళీ ఇక్కడికి ఇంకొక వాల్యూ అనేది ఎక్స్ట్రా అనేది పెడుతుంది. n = n+1 ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తుంది. సో ఇప్పుడు వచ్చిన వాల్యూ nకి అసైన్ అయిన వాల్యూ ఎంత 3. ఓకే 3 అయింది కాబట్టి సేమ్ ఇప్పటికి మళ్ళీ ప్రోగ్రామ్ అనేది ఇక్కడికి అయిపోయింది కాబట్టి మళ్ళీ వస్తుంది వైల్ కార్డ్కి కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఇలా 3 చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ఒక వాల్యూ యాడ్ చేస్తుంది. 4 చెక్ చేసుకుంటుంది, మళ్ళీ ఇంకో వాల్యూ యాడ్ చేసుకుంటుంది. 5 చెక్ చేస్తుంది, యాడ్ చేస్తుంది. 6 చెక్ చేస్తుంది, యాడ్ చేస్తుంది. 7 చెక్ చేస్తుంది, యాడ్ చేస్తుంది. 8 చెక్ చేస్తుంది, 9 చేస్తుంది. సో అట్లా వెళ్ళిపోయి 10 చెక్ చేస్తుంది. సారీ ఇక్కడ రాద్దాం, ఇక్కడ ప్రింట్ తర్వాత n. సో 9 చెక్ చేస్తుంది, 10కి వచ్చింది, 10 ప్రింట్ చేసింది. ఓకే ఇప్పుడు 10 చెక్ చేస్తుంది, సారీ 10ని ప్రింట్ చేస్తుంది. ఓకే 10ని ప్రింట్ చేసింది. ఓకే 10ని ప్రింట్ చేసినాక ఇప్పుడు n వాల్యూ ఎంత, ఇక్కడ 11 ఉంటుంది. ఓకే తర్వాత 11 అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు n = 11 అయింది. 11 అయితే ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడ 11 కాదా అని చెక్ చేస్తుంది. 11 కాదా అని చెక్ చేసినప్పుడు ఇదంతా n = 11 అనే కండిషన్ ఉన్నది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసినాం, n ≠ 11 అని పెట్టేసినాం. n = 11 అయితే మాత్రం దాన్ని ఆపేసేది. n ≠ n 11 కాకుండా ఇంకా వేరేది ఏమైనా కానీ అది యాక్సెస్ ఇచ్చేసేది. సో ఇప్పుడు n = 11 వచ్చింది. 11 వచ్చింది కాబట్టి ఇక్కడికి చెక్ చేసుకుంటుంది. ఈ కండిషన్ చెక్ చేసుకున్నాక ఈ కండిషన్ అనేది ఫాల్స్, అంటే ఇప్పుడు సాటిస్ఫై చేయలేకపోతే ఇక్కడ లోపలికి రానియదు. సో అందుకే 11 అనేది ఇక్కడ ప్రింట్ కాదు. ఓకే సో ఇది సాటిస్ఫై అయితే మాత్రమే ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే ప్రింట్ అయింది. ఇక్కడికి 10 కాడికి ప్రింటింగ్ అనేది అయిపోయింది. సో ఇలా మళ్ళీ తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, 12 తర్వాత 13 n = 12 అయినా కానీ అది లోపలికి అలౌ చేయాలి కదా అంటే, సో ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని రీప్రొడ్యూస్ చేయలేము. సో రీప్రొడ్యూస్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, n = 12 ఇచ్చేస్తే సో వెళ్ళిపోతుంది ఇలా మళ్ళీ. ఓకే మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ రన్ చేసి సో ఆ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ ఇవ్వాలి. సో ఓకే సో ఇప్పుడు మనం ఇదే ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి ఇంకో ప్రోగ్రామ్ని మనం ఎలా చేయాలనే దాని గురించి వీడియోలో నేర్చుకున్నాం. ఓకే సో స్టార్ట్ చేద్దాం. #include iostream. Okay using namespace std. ఓకే తర్వాత మెయిన్. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఇంటీజర్ అనేది తీసుకుందాం. int n = ఎంత, మనం 1 తీసుకున్నాం. ఓకే తర్వాత మనం వైల్ లూప్ రన్ చేసి సో ఇలా అంటే n ≠ 11 అయితే అయ్యే వరకు n ≠ 11 ఈ కండిషన్ ఉన్నంత వరకు సో మనం ఏం చేద్దామంటే cout n. ఓకే అంతే కదా. తర్వాత
n. సో ఇది ఇవ్వడం ద్వారా కొత్త లైన్ అనేది ప్రింట్ అవుతుంది, కొత్త లైన్లో ప్రింట్ అవుతుంది. తర్వాత n++. ఓకే, సో మనకి ఏమని ప్రింట్ అయింది ఇక్కడ 1 నుంచి వెళ్ళి 10 దాకా మొత్తం ప్రింట్ అయినాయి. ఓకే, 10 అంటే మొత్తం 10 అనేది 10 దాకానే తీసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మనం ఏంటిదంటే ఇప్పుడు 11 అయితే దాన్ని ఆపేసేస్తుంది. ఇప్పుడు అదే 10 తీసుకున్నాం అనుకో 9 వరకే ప్రింట్ అవుతుంది. సో మనం ఏం చేసుకున్నాం 1 to 10 వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి సో మనం ఏం చేసినాం అంటే 11 తీసుకున్నాం. 11 అయితే ఆ కౌంట్ అనేది 11 అయితే ఆపేసేది. ఓకే, సో అక్కడికి ఆపేసింది. సో ఇప్పుడు ఇంక్రీజింగ్ ఆర్డర్లో చూసాం కదా, ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్లో చూద్దాం. ఓకే, సో ఇదే ఇప్పుడు సో n ఈక్వల్స్ ఇప్పుడు సపోజ్ ఒక 7 ఉంది. 7 ఉన్నాక మనం ఏం చేద్దామంటే సో వైల్ n నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, 0 అయ్యేంత వరకు దీన్ని ఈ లూప్ అనేది రన్ చేసి. ఓకే, అలా మనం ఆ కమాండ్ అనేది ఇచ్చేసినాం. సో 0 అనేది రన్ అయితే 0 అనేది అయితే ఆ లూప్ అనేది ఆపేసి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే cout n తర్వాత సేమ్ న్యూ లైన్ కదా, న్యూ లైన్. ఓకే, తర్వాత ఇప్పుడు ఏంటిది n మైనస్. ఇప్పుడు ఎందుకు మైనస్ చేసినాం అంటే అదే ప్లస్ చేసినాం అనుకో ఇప్పుడు అది ఎటుపోతుంది 8 అంటది, తర్వాత 9 10 అనుకుంటూ ఉంటుంది. కాకపోతే 0కి ఎప్పుడూ ఈక్వల్ కాదు కాబట్టి అది అలా వెళ్తూనే ఉంటుంది. సో ఎప్పుడూ అది ఆగదు. సో దీన్ని ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసిన తర్వాత సో దానికి దీనికి డిఫరెన్స్ అనేది మళ్ళీ మనం నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 6 5 4 3 2 1 1 వరకే చూసింది, 0 వరకు ఎందుకు ప్రింట్ కాలేదంటే ఇప్పుడు నేను అక్కడ కండిషన్ ఏమి ఇచ్చిన 0 కానంత వరకు దీన్ని ఎగ్జిక్యూట్ చేయి, ఈ ప్రోగ్రామ్ అనేదాన్ని అందులో లోపల ఉన్న లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయి. ఆ వన్స్ అనేది 0 అయింది అని అంటే మాత్రం అక్కడికి టర్మినేట్ చేయి ప్రోగ్రామ్ అని అక్కడ కండిషన్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీని గురించి నేర్చుకుందాం. ఏంటిది అది అన్లిమిటెడ్ ఏంటిది, లిమిటెడ్ ఏంటిది అని. ఓకే, సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్కి ఒక కోడ్ అనేది రాస్తాను. n నాట్ ఈక్వల్స్ టు 0, n ఈక్వల్స్ టు ఇప్పుడు సపోజ్ 2 ఇచ్చిన ఇంట్ n ఈక్వల్స్ టు 2. ఓకే, తర్వాత n++ ఇచ్చేసి ఇక్కడ ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసి n ఇచ్చేసి n++ చేస్తే సో ఇప్పుడు ఏమవుతుంది 2 3 4 5 6 7 8 9 అనుకుంటే ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా వెళ్ళినప్పుడు ఇది ఏంటి ఇప్పుడు 0 అనేది ఇందులోకి అసలు టచ్ కాదు కాబట్టి ఇలా అన్లిమిటెడ్ టైప్స్ ఇది ఇలా వెళ్తూనే ఉంటుంది, కోడ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది, అయితేనేమో అన్లిమిటెడ్ టైమ్స్ వెళ్తుంది, లేకపోతే టైం అవుట్ అని వస్తుంది ఇందులో. ఓకే, ఈ టైం అవుట్ అని ఎందుకు వస్తుందంటే సో ఎంతసేపు అని రన్ చేయాలి చింటూ ఈ ప్రోగ్రామ్ అనేది, నాకు ఇప్పుడు చాలా టైం అయింది, సో నేను అలసిపోయినా, ఇప్పటికి టైము చాలాసేపటి నుంచి నేను వర్క్ చేస్తున్నా ఈ ప్రోగ్రామ్ మీద. సో తర్వాత దీని గురించి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఉన్న తప్పు ఉంటే చూసుకో, ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ టైప్స్ ప్రింట్ అవుతుందని ఇది ఒక మనకు ఎర్రర్ అనేది టైం అవుట్ ఎర్రర్ అనేది ఇస్తుంది. లేకపోతే మనం ఏం చేయాలి చూసుకోవాలి ప్రతిసారి ఎక్కడ అంటే ఇప్పుడు ఇది రావద్దు అంటే సో ఎక్కడ మనకు తప్పు జరిగింది అంటే ఇక్కడ తప్పు జరిగింది. n ఈక్వల్స్ టు 0 అయితే దీన్ని ఆపేసి, కానీ ఇక్కడ 0 అనేది రాదు, మనం తీసుకునే కండిషన్ బట్టి ఇంప్రూవ్మెంట్ చేస్తే రాదు. ఎప్పుడు వస్తుంది దీని బదులు మనం ఇక్కడ డిక్రీజ్ చేస్తే వస్తుంది. సో చూడండి ఇప్పుడు n మైనస్ ఇచ్చినాం అనుకో, ఇప్పుడు 2 అని ఇచ్చినాం, 2 1 ఇక్కడ 0 వచ్చింది. 0 వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుంది సో దీన్ని టర్మినేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి ఆపుతుంది, 2 1 అనేది అవుట్పుట్ కిందకి వస్తుంది. ఓకే, సో ఇది దానికి దీనికి డిఫరెన్స్. సో ఇక్కడ ఇదే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా అంటే అన్లిమిటెడ్ టైమ్స్ వెళ్తే ఎలా రన్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్లస్ ఇస్తాను. ప్లస్ ఇస్తే చూడొచ్చు అది రన్ అవుతూనే ఉంటుంది. అవి చూడొచ్చు ఎన్నిసార్లు ఇప్పటికే ఎంత ఫ్రీక్వెన్సీ మీద రన్ అవుతుందో ప్రోగ్రామ్. సో రన్ అవుతూనే ఉంటుంది. సో సర్టెన్ పీరియడ్ దాటినాక సో టైం అవుట్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇలా ఈ వైల్ లూప్స్ అనేది రన్ అవుతాయి. సో ఈ వీడియోలో వైల్ లూప్స్ అనేది నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియో ఇంతటి వరకు ఏం చేసి తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో తర్వాత వీడియోలో ఏంటంటే మనం ఏం నేర్చుకుంటామంటే సో డూ వైల్ లూప్స్ అనేది, తర్వాత ఫర్ లూప్స్ అనేది ఉంటుంది. ఆ ఫర్ లూప్స్ అయిపోయాక టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. సో ఈ 3 అనేది ఇప్పుడు వైల్ లూప్స్, డూ వైల్ లూప్స్, తర్వాత ఫర్ లూప్స్, తర్వాత టైం కాంప్లెక్సిటీ చాలా ఇంపార్టెంట్.
సో ఏ కోర్ మీకు ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ ఏమన్నా రాద్దాం లేకపోతే ఇంకేం చేద్దాం అనుకున్నా కానీ సో వితౌట్ యూజింగ్ ఆఫ్ దిస్ డిఎస్ఏ అనేది ఒక నాన్ సెన్స్ అంటారు. సో బికాస్ వీటి వల్లనే మెయిన్ ఒక ఏదైతే ఒక పిల్లర్ ఉంటుందో ఇవి దీని మీదనే ఉంటుంది. సో ఇది ఒక మెయిన్ పాయింట్ లెక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ అనేది మనం నేర్చుకుందాం. సో ఇవన్నీ నేర్చుకోవాలి, మీరు ఈజీగా తెలుగులో హాయిగా నేర్చుకోవాలంటే సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ డిఎస్ఏ ఇన్సైట్స్. సో దాని ద్వారా ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ వచ్చి సో ఇంకొంచెం బెటర్గా మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాను. అండ్ దట్స్ ఇట్ గైస్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.